నిజంగా మా పాయకరావుపేట ఎమ్మెల్యే శ్రీమతి అనిత గారు ఒక 3-4 డేస్ బ్యాక్ రవికిరణ్ అనేటువంటి ఒక సోషల్ మీడియా నడుపుతున్నటువంటి వ్యక్తి మీద SC/ST యాక్ట్ పెట్టి మరి ఆయన్ని జైలుకి పంపించడం అనేది విన్న తర్వాత నేను ఒక సూచన ఇవ్వాలనుకుంటున్నాను. SC/ST యాక్ట్ అనేది ఎందుకు పెట్టారు? నిజంగా మన కులానికి అవమానం జరిగినప్పుడు, మన కుల యొక్క గౌరవం కాపాడలేనప్పుడు ఆ యాక్టు జనరల్గా వాడుకుంటారు. కానీ ఇక్కడ సందర్భం రవికిరణ్ గారు పెట్టినట్టు ఆయన చెప్పినటువంటి మాట ఎక్కడా కూడా కులదూషణ కనపడటం లేదు. మీరు ఎక్కడైనా కులదూషణ కనపడినట్లయితే తప్పనిసరిగా మనం ఆ యాక్ట్ను ఉపయోగించుకోవాలి. మేమందరం కూడా దానికి తప్పనిసరిగా సమ్మతిస్తాం. కానీ ఇక్కడ నేను అనిత గారికి ఇచ్చేటువంటి సూచన, సలహా, మీరు 6 నెలలు అంటే కుక్క అంటే దొంగపడిన 6 నెలల తర్వాత కుక్క మురిగిందని చెప్పి మీరు బాధపడుతున్నారు. కానీ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, కేవలం మీరు ఒకవేళ ఈ రకమైనటువంటి మీరు ఈ కేసు పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం దళితులందరి యొక్క మరి మనోభావాలు ఏ రకంగా దెబ్బతింటున్నాయో ఒకసారి ఆలోచించమని మీకు సలహా ఇస్తున్నాను. మీరు ఒకవేళ నిజంగా దళితులకి అన్యాయం జరుగుతుందనేటువంటి స్వభావం మీలో ఉన్నట్లయితే, మరి ఒక 6 నెలల క్రితం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు గారు దళితుల మీద నిజంగా ఎవరైనా దళితులుగా నిజంగా పుడతారా అని ఆయన మరి అగౌరవపరిచినటువంటి తీరు మీద మీరు ఎప్పుడు కూడా స్పందించడం లేదు. ఇప్పుడు మీరు 6 నెలల క్రితం ఇచ్చినటువంటి సోషల్ మీడియాలో కేవలం సెటైర్ని ఆధారం చేసుకుని మీరు దీన్ని SC/ST యాక్ట్ని మీరు ఏ రకంగా మరి అగౌరవపరుస్తున్నారో ఒకసారి ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నాను. మీరు ఇప్పటికైనా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆ కామెంట్ మీద మీరు నిజంగా ఎస్సీల మీద గౌరవం ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేగా స్పందించాలని కూడా కోరుతున్నాను. అది నిజంగా అక్కడ చేసింది చంద్రబాబు గారు చేసింది తప్ప ఉప్ప అనేది కూడా మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నాను. వారి మీద కూడా మీరు స్పందించుంటే మా యొక్క దళిత జాతి అంతా మిమ్మల్ని మెచ్చుకుంటుంది. కానీ మీరు ఇప్పటికైనా లేట్ అయినా సరే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మీరు స్పందించితేనే మీకు మన SC/STల మీద గౌరవం ఉన్నట్టు లెక్కని నేను భావిస్తున్నాను. అందుచేత మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి మరి చిన్న సెటైర్లకి మీరు కేసులు పెట్టి మనల్ని అగౌరవపరచడం మరి మీకు అంత మంచిది కాదని మీకు సలహా ఇస్తున్నాను. మరి మీకన్నా పెద్దవాడిని 2 సార్లు ఎమ్మెల్యే చేశాను, మరి రాష్ట్రంలో సీనియర్ ఆఫీసర్గా పనిచేశాను. మీకు ఒక సలహా ఇస్తున్నాను. మీరు దీని మీద ఆలోచించి ఒక చక్కని మళ్ళీ నిర్ణయం తీసుకోమని మీకు సూచన చేస్తున్నాను.